నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించడం జరిగింది. అది ఏంటిదో చూద్దాం. జనరల్గా జూలై 31 వరకు మనం చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. ఎవరైతే ముందుగానే వాళ్ళు రెడీగా ఉంటారు, మార్చి 31 ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసానికి. అయితే ఇప్పుడు జూలై 31 తర్వాత కడితే ఫైన్ ఉంటుందా ఉండదా, ఎప్పటి వరకు పొడిగించురు అనేది దీని మీద. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు మనం రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు అనేది దీని యొక్క సారాంశం. అయితే ఒకవేళ ఆలస్యంగా దాఖలు చేసినా మనకి జరిమానా ఏవైతే ఉందో ఉండదు అని చెప్పేది ఇది. ఈ జరిమానా ఎందుకు ఉండదు, ఎలా ఉండదు అనేది చూద్దాం. అయితే ఎవరైతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు అంటే కట్టవలసిన ట్యాక్స్ ఏదైతే అడ్వాన్స్ ట్యాక్స్ ఉందో వాళ్ళు కనుక చెల్లింపులో కనుక ఆలస్యం చేస్తే మాత్రం వడ్డీ కట్టాలి. అయితే దీని మీద ఏం చూద్దాం అనేది చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో 24-25 ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 2025 ఫైనాన్షియల్ ఇయర్కి ఈ రిటర్న్స్ ఏదైతే ఫైల్ చేయడానికి గడువుని పొడిగించడం జరిగింది. అయితే ఈ గడువు ఎట్లా జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ గడువు ఉంటుంది ఇప్పుడు. అయితే దీనివల్ల ఏమవుతుంది, మనకు టైం ఉంటుంది అన్నట్టు. అంటే మనం సబ్మిట్ చేయడానికి రిటర్న్స్ ఫైల్ చేయడానికి మనకి టైం ఉంటుంది అన్నట్టు ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు. అయితే గడువు తేదీ తర్వాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. అయితే వాళ్ళకి ఏంటిది జరిమానా ఉండదు అనే విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే మాత్రం వడ్డీ పడుతుంది. అయితే ఈ ఐటీఆర్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు ఏదైతే గడువు ఉందో సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ మే 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం జూలై 31 తర్వాత ఎవరైతే ఐటీఆర్ ఫైల్ చేస్తారో వాళ్ళకి జరిమానా ఉండదు. అయితే ఈ ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 234A ప్రకారము గడువు దాటితే వడ్డీ విధిస్తారు. కానీ ఇప్పుడు గడువు తేదీని పొడిగించడంతో సెప్టెంబర్ 15 వరకు వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. కానీ ఇది ఎవరికి, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఢిల్లీకి చెందినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ ప్రతిభా గోయల్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఏమని, గడువు పొడిగింపు కారణంగా సెక్షన్ 234A కింద ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల్లో జాప్యం జరిగితే 234B, 234C నిబంధనలు వర్తిస్తాయి అని ఆమె అన్నారు. అయితే ఒకవేళ నోటిఫికేషన్లో వడ్డీ కానీ జరిమానా ఉంటుందని పేర్కొని ఉంటే అది పరిస్థితి వేరుగా ఉండేదని ఆమె అభిప్రాయపడడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉత్తర్వుల్లో వడ్డీ గురించి ప్రస్తావించకపోతే జరిమానా ఉండదని ఆమె తెలపడం జరిగింది. ఈ ముంబైకి చెందిన మరో చార్టెడ్ అకౌంటెంట్ చిరాగ్ చౌహాన్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. జూలై 31 తర్వాత ఎవరైతే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారో 234A కింద వడ్డీ చెల్లించాల్సి వస్తుందనేది ఒక అపోహ. అయితే సెక్షన్ 139 కింద ఏదైతే గడువు తేదీ ఉందో రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. సెక్షన్ 139 ఇచ్చిన గడువు తేదీ తర్వాత. కానీ గడువు తేదీనే పొడిగించినప్పుడు ఆలస్యంగా దాఖలు చేసేందుకు వడ్డీ ఎందుకు ఉంటుంది? అయితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల్లో గనక జాప్యం జరిగితే మాత్రం వడ్డీ ఉంటుంది. ఇది జూలై 31 తర్వాత కాకుండా ముందే వర్తిస్తుంది అని ఆయన అన్నారు. అంటే గడువు తేదీ పొడిగించినందువలన జరిమానా ఉండదు, కానీ అడ్వాన్స్ ట్యాక్స్ విషయంలో మాత్రం నిబంధనలు వర్తిస్తాయి. అయితే సెక్షన్ 234A ప్రకారం ఎవరైతే పన్ను చెల్లింపుదారుండో గడువు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే నెలకు 1% చొప్పున వడ్డీ చెల్లించాలి. జూలై 31 తర్వాత ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసిన వాళ్ళు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ గడువు తేదీనే పొడిగించారు కాబట్టి ఈ నిబంధన వర్తించదు అని అన్నమాట. తర్వాత సెక్షన్ 234B ప్రకారం ఇది పన్ను చెల్లింపుకు సంబంధించింది. పన్ను చెల్లింపుదారులు జూను, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ మార్చి 31 నాటికి 90% అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే ఇది చెల్లించినందుకు మాత్రం వడ్డీ పే చేయాలి, వడ్డీ విధిస్తారు, వడ్డీ పే చేయాలి. తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఈ పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ లోపు అంటే జూలై 31 లేదా సెప్టెంబర్ 15
ఈ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి రిటర్న్ దాఖలు చేయొచ్చు ఈ మధ్యలో. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని గడువులోగా ఐటీఆర్ దాఖలు చేసి జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. ఏదన్నా వాళ్ళ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏదైతే రిఫండ్ కానీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి ఉపయోగం అని నేను భావిస్తున్నాను. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.